నిధి అగర్వాల్ మీద అభిమానులు చేసిన దాడి లేదా ఇబ్బంది పబ్లిక్ న్యూసెన్స్ జరిగింది కదా, దాని మీద మాట్లాడాలనుకున్నట్టున్నాడు. ఆ నేపథ్యంలో ఆయన చాలా చులకనగా ఆడపిల్లల పట్ల ఆయన ఏమంటాడు, కృతి శెట్టి కానీ చాలా యంగ్ హీరోయిన్స్ అన్ని అందరూ కూడా శారీస్ కట్టుకుని వచ్చి ఓపెనింగ్ వస్తుంటారు. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆడవాళ్ల వస్త్రధారణని అతను ఇక్కడ క్లియర్ కదా మీకు. ఇక శివాజీ లాంటి అజ్ఞానులకి మూర్ఖులకి తెలియాల్సింది ఏంటంటే హీరోయిన్ బట్టలకి చాయిస్ హీరోయిన్ అనుకుంటున్నాడు ఆ మూర్ఖుడు. ఏం చెప్తాం? క్లారిటీ కాదండి. శివాజీ ఎందుకు మాట్లాడలే, ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడలా, ఇవాళ శివాజీకి సపోర్ట్ చేస్తున్న సనాతన ధర్మం 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 అంటున్న వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? కాదు, సనాతన ధర్మం కాదు అది. ఈ హీరోయిన్ వేసుకుంటే సోషల్ మీడియాలో అవి చూసి ఎగబడి జరుగుతాయి, ఇంకేదో జరుగుతాయి. నేను అడుగుతున్నా, ఆడవాళ్ల శరీరాలని లైంగిక వస్తువులుగానే చూడడానికి అలవాటు పడ్డాం. నేను డిబేట్ కి రెడీగా ఉన్నా, కావాలని ఇక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా డైరెక్ట్ డిబేట్ కి. వీళ్ళకున్న జ్ఞానం ఎంత, వీళ్ళకున్న ఆలోచన ఎంత. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. గత నెల రోజులుగా శివాజీ చేసిన కామెంట్స్ పై అనసూయ కాంట్రవర్సీ, తర్వాత సంధ్యారెడ్డి నాన్ వేసిన, ఇలా మొత్తం ఈ ఇష్యూ వైరల్ గా మారింది. రకరకాల ఛానల్లో డిబేట్లు, ఆ డిబేట్లకు సంబంధించి మేమ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే తాజాగా సంధ్యారెడ్డి మాట్లాడిన మాటలపై మహిళా సంఘాలు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ప్రముఖంగా POW సంధ్య గారు కూడా ఉన్నారు. ఆమె ప్రస్తుతం మనతో పాటు ఉంది, మాట్లాడదాం. నమస్తే అండి సంధ్య గారు. ముఖ్యంగా ప్రెస్ మీట్ అంటే దాదాపు ఆమె కూడా బయటకు వచ్చి ఆరోపిస్తుంది, 20 రోజుల తర్వాత కొంతమంది అందరూ మాట్లాడుకొని ఇంటర్నల్ గా నా పైన ప్రెస్ మీట్ పెట్టిరు అని సంధ్యారెడ్డి నిన్న ఒక మీడియాతో మాట్లాడింది. ఏమంటారు? అసలు మా ప్రెస్ మీట్ కూడా సంధ్యారెడ్డిని ప్రధానంగా ఆమె కోసము పెట్టలేదు, ఆమెను ఉద్దేశించి కాదు. ఓకే. ఈ ఘటన అసలు శివాజీ వ్యాఖ్యలు మనం ఈ ఇష్యూని అర్థం చేసుకోవడానికి అట్లీస్ట్ ఇప్పుడు 1-to-1 మాట్లాడినప్పుడైనా ఒక క్లారిటీ సమాజానికి ఇవ్వాలి. అది ముందు, అందుకని మనం దాని మూలాల నుంచి మాట్లాడుకుందాం. ఇప్పుడు శివాజీ తన ఫిలిం ప్రమోషన్ ఫంక్షన్ లో దండోరా పేరు ఎంత బాగుంది, దండోరా, ఏదో సమాజానికి సందేశం ఉంటుందేమో అనుకో, దండోరలో దండోర వేసినాడంటారు అంతేనా? అలాంటి దాంట్లో అతను తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏమేమో మాట్లాడుకున్నాడు. ఆయనకి ఎందుకు గుర్తొచ్చిందో సడన్ గా నిధి అగర్వాల్ మీద అభిమానులు చేసిన దాడి లేదా పెట్టిన ఇబ్బంది, ఆమె పబ్లిక్ న్యూసెన్స్ జరిగింది కదా, దాని మీద మాట్లాడాలనుకున్నట్టున్నాడు. ఆ నేపథ్యంలో ఆయన చాలా చులకనగా ఆడపిల్లల పట్ల ఆయన ఏమంటాడు, తర్వాత క్షమాపణ చెప్తూ నేను 2 పదాలు జారాను, తప్పే అన్నాడు. కానీ అతని కాన్సెప్టే తప్పు. కాన్సెప్టే తప్పు. ఎందుకు అంటున్నానంటే డిగ్నిటీతో ఉండాలి, మహిళలు గౌరవంగా ఉండాలి అనుకుంటే ఎప్పుడు తప్పు కాదు. కానీ ఆయన హీరోయిన్లు మీరు బట్టలు మంచిగా వేసుకోండి అని చెప్పాడు. స్పష్టంగా హీరోయిన్లు అని పదం వాడాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఒక ఇనాగ్రేషన్ కి వెళ్తే జరిగిన న్యూసెన్స్. అంతకుముందు బాలకృష్ణ ఒక ఇనాగ్రేషన్ కి వెళ్తే మీద పడితే ఆయన కొట్టిండంట, న్యూస్ లోనే వచ్చింది. అంటే నిండుగా బట్టలు వేసిన 60 ఏళ్ళు దాటినటువంటి ఒక హీరో మీద కూడా వాళ్ళు అదే ఇబ్బంది పెట్టారు ఫ్యాన్లు. అంటే ఆయన బట్టలు తక్కువ వేసుకున్నా ఆయన ఏం తప్పు చేసిండని ఆయన మీద పడిపోయారు ఫ్యాన్స్. ఇప్పుడు ఇదే మీడియాలో వచ్చింది, మరి వీళ్ళందరూ చూశారు. కొట్టాడు, ఎందుకు బాలకృష్ణ కొట్టాడు అంటే మీద పడి పిసికేస్తే, మీద పడి ఒత్తేస్తే ఆయన సఫకేషన్ ఫీల్ అయ్యి కొట్టాడు. అది ఒక మహిళ మీద జరిగితే దాన్ని ఎలా అర్థం చేసుకుంటావు? నువ్వు బాలకృష్ణ మీద పడితే ఆయన కొట్టిన విషయాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు? అదే నిధి అగర్వాల్ విషయాన్ని నువ్వు ఎట్లా చూస్తున్నావు? ఇది తేడా. హీరో అనేది అక్కడైతే హీరోయిన్, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇబ్బందికరంగా ప్రవర్తించారు. సో నిధి అగర్వాల్ ని ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్ ప్రశ్నించాలి, నంబర్ 1. అది లేదు అక్కడ, అది అయిపోయింది. అంటే నీకు బాలకృష్ణ అర్థమయ్యాడు అంటే ఆయన ఎందుకు కొట్టిండంటే ఇబ్బంది పెట్టితేనే కొట్టిండని, ఇటువంటి ప్రశ్న లేదు. హీరోలు మీరు అట్లాంటి బట్టలు వేసుకుని రాకండి, మీరు బయటకు రాకండి, ఇనాగ్రేషన్ చేయకండి, ఏం లేదు అక్కడ. కానీ వరకు ఆమె బట్టల్ని ఆయన ఎత్తి చూపించాడు. ఓకే, తర్వాత ఇవాళ ఇటువంటి ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి. ఎందుకంటే ఈ హీరోయిన్ల చుట్టూ ఒక
స్టార్డమ్లు, ఫ్యాన్స్, ఒక క్రేజ్, అంటే ఎక్కువగా జనాలు వచ్చే వరకు వాళ్ళకి అర్థం కాదంటారా మేడం? ఒక క్రేజ్ ని క్రియేట్ చేస్తారు. వీళ్ళని పిలిచేది బట్టల కోసమే కాకుండా ఏదో దగ్గరకు వద్దాము, ఫోటో వీళ్ళని దిగుదాం. పిలిచేది ఎందుకండి? ఎందుకు పిలుస్తారు? ఇనాగ్రేషన్ జరిగినప్పుడు బంగారపు షాపులు, బట్టల షాపులు వీళ్ళకున్న క్రేజ్ ని ఉపయోగించుకోనో, లేకపోతే ఒక గ్లామర్ ఉంటుంది కదా తారలంటే, స్టార్డమ్. సో ఆ స్టార్డమ్, ఆ గ్లామర్ ని వాడుకుందామని వాళ్ళు ఎవరు వాడుకుంటారు. కానీ తెలిసి కూడా ఎందుకు మేడం? అంటే నిండుగా నార్మల్ గా షాపింగ్ మాల్స్ మనం చూస్తాము, కృతి శెట్టి గానీ చాలా యంగ్ హీరోయిన్స్ అన్ని అందరూ కూడా సారీస్ కట్టుకుని వచ్చి ఓపెనింగ్ వస్తుంటారు. అంటే కానీ ఇలాంటి వినండి, ఆ షాప్ ఏంటైతే దాన్ని బట్టి ఉంటుంది, రకరకాలుగా వస్తారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆడవాళ్ల వస్త్రధారణని అతను ఆ రకంగా తీసుకోవాల్సిన సందర్భం కాదు. అంటే ఆ విధంగా డ్రెస్ కాకుండా నిండుగా వేసుకుని రావచ్చు కదా, సినిమాల్లో నటిస్తే ఏం కాదు. నేను అనేది నిండుగానా ఇంకోటి కాదండి. మనము మన సమాజం ఎంత అజ్ఞానంగా ఉంది, ఎంత మురికిగా మనం ఉన్నాము, మనం ఎంత చిల్లరగా ఆలోచిస్తున్నాము, మనం ఎంత దిగజారిపోతున్నాము అనడానికి ఈ ప్రశ్నని నిదర్శనం అంటారా? నిదర్శనం. ఎందుకంటే ఇవే బట్టలు ప్రపంచంలో అనేక దేశాల్లో వేసుకుంటున్నారు. ఇవేం భారతదేశ బట్టలు కాదు కదా, భారతదేశంలోకి వచ్చినాయి కాదు, ఎక్కడి నుంచో వచ్చినాయి. మరి ఏ దేశంలో ఇప్పుడు అక్కడ సీజనల్ క్లోతింగ్ ఉంటుంది. వింటర్ మంచు పడుతుంటే ఫుల్ వేసుకుంటారు, సమ్మర్ వస్తే చాలా తక్కువ బట్టలు వేసుకుంటారు. ఈ బట్టలన్నీ ప్రపంచ దేశాల్లో ఎవరు వేయకుండా ఓన్లీ భారతదేశంలో లేదా కొంతమంది ఆడవాళ్లే వేస్తున్నారా? కాదు కదా, అదైతే క్లారిటీ ఉంది కదా. మరి ఆ సమాజాల్లో ఆ బట్టలు వేసుకుంటే లేని ఇబ్బంది, అంటే మీరు బట్టలు వేసుకున్నారు కాబట్టి మా హార్మోన్లు విజృంభిస్తున్నాయన్న సిచ్యువేషన్ అక్కడ ఎక్కడ మనం వినపడలేదు. నేను కూడా అనేక సార్లు అనేక దేశాలు వెళ్ళాను, ఫ్రాన్స్ వెళ్ళాను, కెనడా వెళ్ళాను, జర్మనీ వెళ్ళాను, అమెరికా వెళ్ళాను. ఇటువంటి క్లాతింగ్స్ నేను చాలా చూసాను. కానీ అక్కడ ఆ సమాజంలో వాళ్ళ మీద వెకిలిగా ఎగబడి చూసేది కనపడలేదు. పైగా నాకు అక్కడ చెప్పారు, అసలు ఆమె ఏం బట్టలు వేసుకుందని కాదు, ఏ మహిళనైనా స్టేర్ చేస్తే అది నేరం అంట. సో మన పిల్లలు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడే అక్కడ వెళ్తారు కదా, వెళ్ళినప్పుడే అరే అబ్బాయిలు మీకు ఇండియాలో అలవాటు అయింది అని అమ్మాయిలు కనపడంగానే తేరిపార చూడడము, స్టేర్ చేయడం, ఇక్కడ అది నేరము అని చెప్తారు ఆ ముందున్న సీనియర్లు గాని మనవాళ్ళు చెప్తుంటారు, అమ్మో ఇక్కడ స్టేర్ చేయడం కూడా తప్పే అని. అంటే ఈవెన్ ఆడవాళ్ళని స్టేజ్ అంటే ఇబ్బందికరమైన చూపులు దాన్ని నేరంగానే చూస్తారు అక్కడ. అక్కడికి వెళ్ళి మన వాళ్ళందరూ ఆ స్పృహతో వ్యవహరిస్తారు. ఎవరన్నా అడగండి మీకు చెప్తారు. సో ప్రపంచంలో ఏ దేశంలో లేని ప్రాబ్లం మన దేశంలోనే ఎందుకు వచ్చింది అంటే, ఈ బట్టలు ప్రపంచం అంతా వేసుకుంటున్నారు కదా, చట్టాలు కారణం అంటారా మేడం? మీరు విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మన జంగల్కి వెళ్తే మేము ఒకసారి ఒరిస్సా ప్రాంతంలో కళింగ నగర్ ఉద్యమం జరిగితే వెళ్ళాం. టిస్కోకి జనం భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే కాల్చారు, వాళ్ళ ప్రొటెస్ట్ మీద కాల్స్తే 13 మంది చనిపోయారు. ఆ పోరాటంలోకి వెళ్తే అక్కడ చాలా మంది బ్లౌజులు కూడా వేసుకోలేదు, చాలా మంది ఇళ్లలో బాత్రూమ్లు కూడా లేవు, అంత ఓపెన్ గా ఉంటారు. మేము 3-4 రోజులు ఉండి బాత్రూమ్లు మాకు దొరకక స్నానం చేయడానికి ఇబ్బంది పడ్డాం. అంటే ఇప్పుడు వాళ్ళు నదుల్లో చేసినా ఇళ్లలో చేసినా ఓపెన్ గా చేస్తున్నారు. అంటే అక్కడ అట్లా ఓపెన్ గా చేస్తే, లేదా పైన బ్లౌజులు వేసుకోకుండా టవల్ కట్టుకొని స్నానం చేస్తున్నారు ఆడపిల్లలు. ఆ సమాజంలో ఎందుకు ప్రాబ్లం లేదు అంటే అక్కడ ఆ మైండ్ సెట్ అయినా కాదా? మేము ఎన్నోసార్లు ఏజెన్సీలకు వెళ్ళాం అటవీ ప్రాంతాల్లో. మా చిన్నప్పటి నుంచి పోరాటంలో భాగంగా బ్లౌజులు లేకుండా, అంటే వాళ్ళు బ్లౌజ్ వేసుకోకుండా ఆ చీరని ఇట్లా కడతారు, ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది. కానీ వాళ్ళని ఎవ్వరు వెకిల్గా చూడంగా నేను చూడలే. అరే వాళ్ళు బ్లౌజులు లేకుండా తిరుగుతున్నారు, వాళ్ళ మీద రేపులు అయిపోతున్నాయంటే ఏ ఆదివాసీ మగవాడు ఏ ఆదివాసీ ఆడపిల్లని రేప్ చేయలేదు. తర్వాత మైదాన ప్రాంతం వాళ్ళు వెళ్ళడము, ఈ ఫోన్లు వెళ్ళడము, ఈ పోర్న్ కల్చర్ వెళ్ళడం వల్ల ఇప్పుడు కొద్దిగా అది కూడా ప్లెయిన్ ఏరియా వాళ్ళు చేస్తున్నారు. అంటే ఆదివాసీల మీద చేయాల. ఈశాన్య ప్రాంతాల్లో, భారతదేశంలో ఈశాన్య ప్రాంతాలని కలపమని నెహ్రూ గారు అడిగితే అక్కడ వాళ్ళు చెప్పారు, మీ దేశంలో ఉన్న అత్యాచారాలు అంటే ప్లెయిన్ ఏరియాస్ మైదాన ప్రాంతాలు మాకు లేదు ఆ కల్చర్, దొంగతనాలు అత్యాచారాలు ఇక మీతో కలిపితే ఆ చెత్త అంతా మాకు కూడా వస్తుందని మాట్లాడారు. దాని మీద నెహ్రూ గారు కమిటీ వేశారు. నిజంగా అత్యాచారాలే జరగని ఒక భూభాగం ఉందా ఇక్కడ అనే కమిటీ వెళ్తే వాళ్ళ కమిటీ రిపోర్ట్ తెచ్చారు, అత్యాచారాలు అసలు జరగని ప్రాంతం అని. అంటే మన మైదాన ప్రాంతాలు పురాణ కాలం నుంచి మనం అత్యాచారాలు, పురాణాల నిండా ఉన్నాయి, బయట ఉన్నాయి, మనం అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్త కాదు, పెరిగినాయి. కాబట్టి మన దేశంలోనే అనేక ప్రాంతాల్లో నగ్నంగా కనపడినా, అర్ధనగ్నంగా కనపడినా రేపులు జరగట్లా, వేధింపులు లేవు,
అంటే మనకన్నా ఆదివాసులు చాలా గొప్పవాళ్ళు, అది అందులో వాస్తవం ఉంది. కానీ వాళ్ళకి కల్చర్ ఉంది, కల్చర్ లేనిది మనకి. వాళ్ళకి కల్చర్ ఉంది. ఒక మహిళని ఆమె అంగీకారం లేకుండా ముట్టుకోవద్దు అనే కల్చర్ ఆదివాసీలకు ఉంది. ఏం తెలవని వాళ్ళు, వాళ్ళని మేము అభివృద్ధి చేస్తాం, వాళ్ళని ఎలగొట్టి వాళ్ళ కాళ్ళ కింద కొన్న కంజాలని తవ్వుకుంటాం అని బయలుదేరిన వీళ్ళందరూ ఆలోచించారు. అభివృద్ధి వాళ్ళ కోసం జరగట్లా. కాబట్టి అక్కడ సంస్కారం ఉంది, కల్చర్ ఉంది, జ్ఞానం ఉంది. వాళ్ళు చూడండి ఎంత గొప్ప సమాజం అది. ఆమె అంగీకారం లేకుండా నేను చెడాయించను అంటే ఏ రకంగా ఫ్లర్ట్ కూడా చేయడానికి వాడు. కాబట్టి ఆ సమాజం మనకి లేదు. కాబట్టి ఇవాళ మనం మగవాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తున్నాం, ఆమె అట్లా ఉంటే వీడు టెంప్ట్ అయిపోతాడు అని. అంటే ప్రపంచంలో ఈ బట్టలు వేసుకునే ఏ దేశంలో లేనిది, అట్లాగే ఈ బట్టలు వేసుకోకపోయినా బ్లౌజ్ లెస్ గా ఉన్న లేదా నేకెడ్ గా ఉన్న ఏ ప్రాంతంలో లేని సమస్య మనకే వచ్చిందంటే ప్రాబ్లం మన మైండ్ సెట్, వాళ్ళు వేసుకున్న బట్టల. క్లియర్ కదా ఇక్కడ, క్లియర్ కదా మీకు? ఇక శివాజీ లాంటి అజ్ఞానులకి మూర్ఖులకి తెలియాల్సింది ఏంటంటే, హీరోయిన్ల బట్టలకి చాయిస్ హీరోయిన్లు అనుకుంటున్నాడు ఆ మూర్ఖుడు. ఏం చెప్తాం? హీరోయిన్లు వేసుకునే బట్టలకి చాయిస్ నిర్మాతది అవుతుంది, ముఖ్యంగా దర్శకులది అవుతుంది. దర్శకులు నిర్మాతలు వాళ్ళు ఎట్లా అయితే సినిమా తీయాలనుకుంటారో, వాళ్ళు ఎలా పోర్ట్రేయల్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా చిత్రీకరించాలనుకుంటున్నారో దానిని బట్టి కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉంటాయి. సో కాస్ట్యూమ్ డిజైనర్స్ వాళ్ళు సొంతంగా సెలెక్ట్ చేస్తారా? ఆ పాత్ర, ఆ దర్శకుడు నిర్మాత ఆ పాత్ర గురించి చెప్తే కాస్ట్యూమ్ డిజైనర్స్ సెలెక్ట్ చేస్తారు. ఈ వాస్తవం తెలియని వాడా నేను అడుగుతున్నా శివాజీ. అంటే ఈ వాస్తవం ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాడికి తెలియదని నేనైతే అనుకోవట్లేదు. అంటే హీరోయిన్లకు అక్కడ చాయిస్ లేదు, రైట్ టు సెలెక్ట్ ఆఫ్ హర్ దేర్ క్లోతింగ్ అనేది వాళ్ళకి లేదు అక్కడ. వాళ్ళు చీర కట్టుకోమంటే ఇప్పుడు మంది సంసామంత మందిక రష్మిక మందన్న, కాజోలు, ఈ నిధి అగర్వాల్ ఎవరైనా కానీ వాళ్ళకి లంగావణిల పాత్రకి, వాళ్ళ పాత్రలకి లంగావణిలా డ్రెస్లు ఏంటి, పంజాబీ డ్రెస్లా, షల్వార్ కుర్తాలా, లేకపోతే మోడ్రన్ డ్రెస్లా, ప్యాంటు చొక్కాల, మిడ్డీలా, ఇంకేమన్నా పైన ఒకటి కింద ఒకటి గుడ్డ పిలకల, ఇవన్నీ డిసైడ్ చేసేది హీరోయిన్లు అయితే కాదు. ఎందుకంటే ఎక్కడ మనకి మీరు నా పాత్రకి చీర ఇచ్చారు, నా పాత్రకి మీరు లంగావణి ఇచ్చారు, నేను ఈ పాత్ర చెయ్యను, నేను నా గ్లామర్ చూపించుకోవడానికి అవకాశం లేదు అని రిజెక్ట్ చేసిన సంఘటనలు ఏమన్నా ఉంటే చెప్పమనండి. ఎంటైర్ 75 ఏళ్ళ 80 ఏళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? లేదు. లేనప్పుడు మనం ఎందుకు ఆయన ఇట్లా ఎంచి అక్కడ అసలు అనసూయకి సంబంధం లేదు. శివాజీ హీరోయిన్లు మీరు గుడలు వేసుకోకండి, దీనివల్ల ప్రాబ్లం వస్తుందని ఆయన ఏం చెప్పాడు? అసలు మీరు ఆ బట్టలు వేసుకుని వస్తే మేము ముందు అనపోయి మేము మనసులో ఇట్లా తిట్టుకుంటాం, మీరు పలానా మీ శరీర భాగాల్ని మీరు చూపిస్తున్నారు అని ఆయన ఒక పదం వాడాడు. ఇదంతా వల్గారిటీ, ఆడవాళ్ళ పట్ల చాలా చులకన భావం. ఎందుకంటే భారతదేశంలో జరిగే లైంగిక వేధింపులు, రేపులకి పోర్న్ కల్చర్ కారణంగా ఉంది, మన బుర్రల్లో ఉండే చెత్త కల్చర్ కారణంగా ఉంది, ఆడవాళ్ళని సెక్స్ ఆబ్జెక్ట్స్ గా చూసే ఒక కల్చర్ కారణం తప్ప ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆ బట్టలు వేసుకున్నా ఎందుకు జరగట్లేదంటే వాళ్ళు సెక్స్ ఆబ్జెక్ట్స్ గా పోర్ట్రే చేసిన చోట కూడా ఒక హక్కు ఉంది. ఇప్పుడు మీరు ఇండస్ట్రియల్ వెజైన్ అనే ఒక బుక్ వచ్చింది అమెరికా కల్చర్లో, అంటే ఆడవాళ్ళని పెట్టుబడిదారీ సమాజం ఇండస్ట్రియల్ వెజైన్ అని పెట్టారు. అంటే చాలా గొప్ప ఒక ప్రొఫెసర్ రాసింది. కాబట్టి అసలు ఏమీ చదవని ఈ మూర్ఖులు, అజ్ఞానులు, వీళ్ళకి మన మీడియా అంతే ఉంది, మన సినిమా వాళ్ళు అంతే ఉన్నారు. కాబట్టి పెట్టుబడిదారీ సమాజం స్త్రీల శరీర భాగాల్ని అమ్మడానికి అమ్మకపు వస్తువులుగా మార్చినటువంటి కల్చర్ లో భాగంగా ఈ బట్టలు వచ్చాయి. ఉదాహరణకి మొన్న మిస్ వరల్డ్ జరిగింది మన దగ్గర. మేము చెప్పాం, అయ్యా తమ మార్కెట్లు పెంచుకోవడానికి పెట్టుబడిదారులు తమ కాస్మెటిక్స్, తమ గార్మెంట్స్, తమ ఫ్యాషన్, ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ నిర్వహించేది మిస్ వరల్డ్. మిస్ యూనివర్స్ అయినా, మిస్ వరల్డ్ అయినా, బ్యూటీ పేజెంట్స్ అయినా, అందాల పోటీలైనా. కాబట్టి పెట్టుబడిదారులు తమ వస్తువులు అమ్ముకోవడానికి చాలా తక్కువ బట్టలు, కురచ బట్టలు అలవాటు చేయడానికి నిర్వహిస్తారు. దాని చరిత్ర అంతా చదవమనండి, ఒకసారి తీసి చదువుకోమనండి. మిస్ వరల్డ్లు, మిస్ యూనివర్స్లు పుట్టినప్పటి నుంచి దాని బేస్ ఏంటి అని చూస్తే ఆ బికినీలు, లేకపోతే రకరకాల ఫ్యాషన్ బట్టలు ప్రపంచమంతా అమ్ముకోవడానికి నిర్వహించినవే
ఈ షోలన్నీ బాగున్నాయి కదా, మనం కూడా అందుకే కొందాం. ఇట్లా గుడ్డ పిలకలన్నీ వేస్తారు, లేకపోతే ఒక జాంగా వేసి ఒక బాడీ వేసి ఆ పైన ఒక గుడ్డ పిలక కింద గుడ్డ పిలక వేసి నడుపుతారు. మన గత సంవత్సరం ముంబైలో జరిగింది 2024 ముంబై ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్. అంటే ఎందుకు లెట్ మీ కంప్లీట్. Right. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ముంబైలో జరిగింది. ఓకే అక్కడ భారతదేశాన్ని నడిపిస్తున్న ఒక భావజాలం ఉన్న ఆర్ఎస్ఎస్ ఉంది మహారాష్ట్రలో, అవును కానీ ముంబైలో ఈ పోటీలు జరిగినాయి. ఒక్క ఆర్ఎస్ఎస్, ఒక విహెచ్పి, ఒక బజరంగ్ దళ్, ఒక్క శివసేన ఎవ్వరు కూడా ఖండించకపోగా సక్సెస్ఫుల్ గా జరిపారు. ఇక్కడన్నా మేము ప్రొటెస్ట్ చేసాం, అక్కడ ఆ ప్రొటెస్ట్ కూడా లేదు ముంబైలో గత సంవత్సరం. మళ్ళా మాకు తెలిసింది కేంద్ర ప్రభుత్వం మోడీ షాలు ఈసారి నెక్స్ట్ మంత్ వాళ్ళు కూడా మన దేశంలో జరపాలి. కాబట్టి పెట్టుబడిదారులకి జీ హుజూర్ జో హుకుం అనేటువంటి పాలకులు మహారాష్ట్రలో పోయిన సంవత్సరం ముంబైలో జరిపి ఈ పెట్టుబడిదారి వస్తువులని ఈ దేశంలో అంటగట్టడంలో భాగంగా జరిగే పోటీలని కనీసం నిరసన కూడా లేదు. ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ హెడ్ క్వార్టర్ అయినటువంటి మహారాష్ట్రలో జరిగినాయి. మళ్ళీ అక్కడే జరిపితే బాగుండదని రేవంత్ని పిలిచి ఏడీబీ లోన్ అడుగుతున్నావు, నువ్వు అడుగుతున్నావు, ముందు మిస్ వాళ్ళు జరుపు అని ఆదేశాలు ఇచ్చారని మాకు తెలిసింది. సరే, ఎవరు ఆదేశాలు ఆధారాలు లేవనుకుని మనం పక్కన పెడితే రేవంత్ జరపడం అయితే నిజం. పెట్టుబడులు వస్తాయి, అది వస్తుంది, ఇది వస్తుంది అంటే రేవంత్ పెట్టడం వెనకాల మోడీ ఉన్నంటారు అని ఉన్నారు అనేది ఒక వార్త. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఎవరో చెప్పారు. సరే, అది పక్కన పెట్టినా మన రాష్ట్రంలో జరిగింది అనేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం సహకరించింది అనేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం వీసాలు ఇవ్వాలి కదా, రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఇప్పుడు 180 దేశాలు అన్నారు, 130 దేశాలు వచ్చినాయి. 130 దేశాల రాణులో భామలో వాళ్ళు రావడానికి, ఈ దేశంలో అడుగు పెట్టడానికి అయితే జాతీయ పాలసీ కదా. అంటే అక్కడ ఏం అడ్డం రాలేదు కదా, ఎవరు అబ్జెక్ట్ చేయలేదు కదా. అసలు మాకు ఈ చెత్త, మాది హిందూ సంస్కృతి, మాది భారతీయ సంస్కృతి, మాకు అవసరం లేదు, ఈ దేశాల ఈ అందగత్తెలు వచ్చి ఇక్కడ పరేడ్లు చేయాల్సిన అవసరం లేదు అని ముంబైలో జరిగినప్పుడు స్టాండ్ తీసుకోలేదు, హైదరాబాద్ లో జరిగినప్పుడు కూడా స్టాండ్ తీసుకోలేదు. కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. లేకపోతే వాళ్ళు ఆపొచ్చు వీసాలు, జరపడానికి వీలేదు, ఈ చెత్త సంస్కృతి మాకెందుకు అని ఆపొచ్చు. కానీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పెట్టుబడులు వస్తాయి అని హంగామగా ప్రకటించిన రోజు మేము కూడా ప్రకటించాం. మా మహిళా సంఘాలు, మా యువజన విద్యార్థి సంఘాలు జరపడానికి వీల్లేదు. తెలంగాణ కల్చరు, తెలంగాణ హెరిటేజ్, తెలంగాణ మనకు అవసరం లేదు. ఇది విదేశీ వ్యాపార సంస్కృతిలో భాగం. ఈ పోటీలు స్త్రీలని శరీర భాగాలని మా అమ్మకపు వస్తువులుగా చూపించే ఈ కల్చర్ మనకు అక్కర్లేదు. ఇది మార్కెట్ లాభాల కోసం వాళ్ళకి ఎక్కడైతే మార్కెట్ విస్తరణ అక్కడ అవసరమో అక్కడ పెడుతున్నారు ఈ పోటీల్ని అని చరిత్ర అంతా రాశాను నేను, పెద్ద ఆర్టికల్ రాశాను, అది ఇంగ్లీష్లో కూడా పబ్లిష్ అయింది. కాబట్టి ఈ పోటీలు అవసరం లేదు అని మేము ప్రొటెస్ట్ చేసాం. నేను చాలా సర్క్యులేట్ అయింది, చూసారు కదా. మేము వెళ్ళి అక్కడ పెద్ద గొడవ అయింది, నన్ను అరెస్ట్ చేశారు, దెబ్బలు తగిలినాయి, కాలు ఎరిగింది, ఇవన్నీ జరిగింది. అంటే మేమేమంటున్నామంటే ఈ సంస్కృతిలో భాగం ఈ బట్టలని అలవాటు చేయడం కోసం, ఈ కల్చర్ని అలవాటు చేయడం కోసం జరిగే మిస్ వరల్డ్ పోటీల్ని ఒక్కళ్ళు ఖండించారు. ఎక్కడ పోయారండి ఈ సంధ్యారెడ్డిలు? మేమంతా దెబ్బలు తిని ప్రొటెస్టులు చేసి అరెస్టులు కేసులు పెట్టి, సంధ్యారెడ్డి కాదండి, శివాజీ ఎందుకు మాట్లాడలే, ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడలా, ఇవాళ శివాజీకి సపోర్ట్ చేస్తున్న సనాతన ధర్మం అంటున్న వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? కాదు, సనాతన ధర్మం కాదు, అది భారతీయ సంస్కృతి కాదు అంటే మేము అడుగుతున్నాం. 96లో విహెచ్పి ఖండించింది. 96లో బెంగళూరులో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ నిర్వహించిన దాంట్లో కూడా మేము అరెస్ట్లు అయ్యాం, 3 రోజులు జైళ్లలో ఉన్నాం. అప్పుడు మాత్రం విహెచ్పి, బీజేపీ లాంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఖండించారు. మరి 96 తర్వాత ఎక్కడ వాళ్ళు ఖండించిన చరిత్ర లేదు. అంతెందుకు మన రాష్ట్రంలో హైదరాబాద్ లో జరిగినప్పుడు ఎక్కడ ఖండించారు? ఒక విహెచ్పి, ఒక ఆర్ఎస్ఎస్ ఫస్ట్ ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది విహెచ్పి. ఆ తర్వాత మీడియా వాళ్ళు వెళ్తే మాకు పై నుంచి ఆర్డర్స్ మేము మాట్లాడమని చెప్పారు. అంటే నేను అంటున్నా, సరే ఇవన్నీ వదిలేయండి, మీ స్టాండ్ ఏంటి? భారతీయ సంస్కృతికి భిన్నమైన పాశ్చాత్య వస్త్రధారణతో సహా మార్కెట్ ప్రయోజనాల కోసం నిర్వహించే పోటీలని మన దేశంలో మన యూత్ మీద ప్రభావం ఉండదా? ఈ హీరోయిన్లు వేసుకుంటే ప్రభావం ఉంటుంది అంటున్నాం యూత్ మీద. ఈ హీరోయిన్లు వేసుకుంటే సోషల్ మీడియాలో అవి చూసి ఎగబడి జరుగుతాయి, ఇంకేదో జరుగుతాయి. నేను అడుగుతున్నా, చార్మినార్ దగ్గర ఈ అందాల రాణుల వాక్ జరిగింది కదా, హెరిటేజ్ వాక్ అని జరిగింది కదా, అప్పుడు వాళ్ళు వేసుకున్న బట్టలే ఎవరు ఎందుకు మాట్లాడలేదు? అంటే
ఇది నోరు బారేసుకోవడం నోటి దూల తప్ప ఏమన్నా ఉందా? నువ్వు చార్మినార్ దగ్గర అందరూ పెడితే ఎగబడి మీ మీడియా అంతా పోయి ఫోటోలు తీసింది. అవి జరుగుతున్నప్పుడు, పోటీలు జరుగుతున్నప్పుడు మేము రోజు మాట్లాడాం. నాకు గృహ నిర్బంధం ఆ పీరియడ్ అంతా. ఇక్కడ మొత్తం పోలీసులు కూర్చుని నన్ను బయటకు కూడా వెళ్ళనీయలేదు తెలుసా. అంటే మేమంటే మమ్మల్ని గృహ నిర్బంధంలో పెడితే ఎవరైనా ఖండించారా? మమ్మల్ని బయటకు కూడా వెళ్ళనీయలేదు. ఇదే ఫ్లాట్ ముందు బయట నిలబడి ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నానండి, ఈ కల్చర్ తప్పు అని మేము కాన్సెప్చువల్ గా మాట్లాడాం. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతాం ఎందుకు అనుకున్నారేమో. అంటే నేనేం అడుగుతా అంటే అంత అలకగా ఆడవాళ్ళ మీద పడేయడమే, నోరు పారేసుకోవడమేనా? నీకు సంస్కృతి మీద ప్రేమ ఉంటే, ఈ దేశంలో స్త్రీల గౌరవం పట్ల కన్సర్న్ ఉంటే, ఈ కల్చర్ ని ఆ రోజు అక్కడ అందరూ వాళ్ళు వాక్ చేస్తుంటే ఎంటైర్ మీడియా ఎగబడింది. మీడియా ఇవాళ చర్చలు పెడుతున్నారే, చర్చలు పెట్టిన ఏ మీడియాని సిగ్గుపడాలి. ఎట్లా సిగ్గుపడాలంటే ఆలోచించాలా. అరే ఇవే బట్టలు వేసుకున్న ఆ అందాల రాణుల ప్రోగ్రామ్ లో ఎగబడి చూపించాము, కనీసం డిబేట్ పెట్టలా. దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తీసుకోవాలా. వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, దాన్ని ఎట్లా కాన్సెప్చువల్ గా వీళ్ళు మాట్లాడారు అంటే అవగాహన పరంగా దృక్పథంతో మేము మాట్లాడితే ఎవరికి పట్టలేదు. ఈ నోర్లు బారేసుకుని చాలా గలీజుగా పళ్ళు రాల కొడతా, చెప్పుతో కొడితే చెత్త అంతా మాట్లాడే వాళ్ళనేమో పెడతారు. దానికి కౌంటర్ గా అనసూయ ఏదో మాట్లాడిందని, ఆమె ఏదో నా ఇష్టమో ఏదో అన్నదనుకో, ఆమెను తెచ్చి ఇప్పుడు శివాజీ వర్సెస్ అనసూయ ఎందుకు మాట్లాడారు? అనసూయ బయటికి రాకపోతే అయిపోతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. అనసూయ అనలే కదా, ఎందుకు వచ్చింది అనసూయ బయటికి? అనసూయ ఆయన అనలేదు, కానీ అనసూయ స్పందించింది. ఆమె మహిళలు ఇప్పుడు మేమందరము ఈ అందాల పోటీలు మాకు సంబంధం లేదు, మేము ఎందుకు ఖండించాము అంటే ఆడవాళ్ళని అందులో అవమానపరంగా చిత్రీకరిస్తున్నారు అని. మరి శివాజీ అనేవాడు జనరల్ గా మాట్లాడాడు కదా, జనరల్ గా ఆయన కాన్సెప్ట్, ఆయన ఆడవాళ్ళని ఎందుకు అన్నాడు? నిర్మాతలారా ఆడవాళ్ళక బట్టలేకండి, మీరు వేయకపోతే సినిమాలో కాదు బయట వేసుకురావద్దు. సినిమాల్లో చూపించొచ్చా? అసలు ప్రభావం అంతా సినిమాల్లో చూసిన దాని మీదే కదా. బయట ఇబ్బంది. మీ రియాలిటీ షోలు ఉన్నాయండి, మీడియాలో వచ్చే రకరకాల జబర్దస్త్ కాడ నుంచి రకరకాల షోస్ ఉన్నాయి. అందులో యాంకర్లుగా వాళ్ళు బట్టలు వేసుకుంటారు. ఆ బట్టలు అక్కడ వాళ్ళ చాయిస్ కాదు, మీరు చూడండి. నేను మీకు కామన్ సెన్స్ అనేది మీరేమంటారు మేడం? అంటే సినిమాలో కాకుండా బయట వేసుకురావడం ఇబ్బందికరం అంటే కాదండి. ఈ భూమి మీద ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటే నేను ఒక పాయింట్ చెప్తా. ఈ మధ్య కాలంలో జయమాల్ నేను పాత సినిమాల్లో డాన్స్ ఇంటర్వ్యూలు వచ్చాను. ఆమె ఎంత కన్జర్వేటివ్ గా ట్రెడిషనల్ గా ఉంది, చాలా అమాయకంగా మాట్లాడుతుంది. కుటుంబం అనే దాని పట్ల చాలా అద్భుతమైనటువంటి అవగాహనతో, కాన్సెప్ట్ తో, ప్రేమతో. నా భర్త నన్ను అట్లా పెళ్లి చేసుకున్నాక నేను అప్పటి నుంచి మానేశాను, నేను కుటుంబానికే పరిమితం అయ్యాను, చక్కగా మాట్లాడింది. అంటే నా ఉద్దేశం జయమాలిని అనే ఆమె అంత సాంప్రదాయ భావాలు కలిగిన అమ్మాయి, చాలా అమాయకంగా ఉన్న అమ్మాయి ఆ డాన్సులు వేసింది కదా. అవన్నీ కూడా క్లబ్ డాన్సులు, వాంప్ డాన్సులు అంటారు కదా. ఆ డాన్సులు, ఆ భావాలు కలిగిన అమ్మాయితో ఎవరు వేయించారు? డైరెక్టర్లు, ప్రొడ్యూసర్. ఆమె అభిప్రాయం అయితే మనం వింటున్నాం. ఇప్పుడైనా మీరు చూసి చూడండి, చాలా అమాయకంగా, చాలా ఒక పతివ్రత అంటే ఎట్లా మాట్లాడతారో అట్లా కన్సర్వేటివ్ గా ఉన్నాం. రీసెంట్ గా కరాటే కళ్యాణ్ కూడా అదే చెప్తుంది కదా. వినండి, కరాటే కళ్యాణ్ వేసే పాత్రలు ఏంటి, బుర్ర ఏంటి, బూజేంటి. నేనేమంటున్నానంటే ఆ జయమాలి తన బతుకుతుంది తన అభిప్రాయాలు చెప్పింది, కానీ ఇట్లా ఒక మత ఛాందసవాదాన్ని బుర్రకెక్కించుకుని దాడి చేయట్లేదు. అంటే కొన్ని సినిమాలో క్యారెక్టర్లు ఎందుకు వేస్తున్నారు మళ్ళీ మీరంటే? అప్పుడు నాకు గుర్తింపు లేదు. నేనేమంటున్నానంటే ఆమె గురించి ఇప్పుడు నేను తేవట్లేదండి. మనం సెన్సేషన్, టీఆర్పీ ఒకటే లక్ష్యంగా మాట్లాడద్దు, కొంత వాస్తవాలు మాట్లాడుకుందాం. అంటే ఏంటి అంటే ఆమెతోటి వేయించింది ఆనాటి సినిమా ఇండస్ట్రీ, అదైతే మీరు ఒప్పుకుంటారు. సినిమా అంటే అంత చెప్పింది కదా. ఇప్పుడు హలం వేసింది ఆమె ఎథిస్ట్, ఆమె చాలా అద్భుతమైనటువంటి రేషనాలిటీ ఉన్న ఆమె హలం. ఇవే డాన్స్లు వేశారు. జ్యోతిలక్ష్మి వేసింది, జయమాలిని వేసింది, వీళ్ళు చాలా సాంప్రదాయ బాధలు అయినా కూడా అంటే ఆ సమాజం అది కోరుకుంది. ఆనాటి సమాజంలో మగవాళ్ళు ఈ వెకిలి డాన్సుల్ని ఎగబడి చూశారు, సొంగ గార్చుకుని చూశారు. మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి, చొంగ గార్చుకుని చూసే వాళ్ళ కోసమే కదా ఈ అమ్మాయిలతో ఇంత అమాయకమైన ఈ ఆడవాళ్ళతో డాన్స్ వేయించారు. అంటే స్మిత ఉంది, ఎవరి ఎగ్జిస్టెన్స్ అన్నా తీసుకోండి, చచ్చిపోయింది ఆ పిల్ల అమాయకంగా. అంటే వీళ్ళందరూ వేసిన డాన్సులు డిమాండ్ మీద జరగలేదా? ఏదైనా మనం సిద్ధాంతంగా ఆలోచిస్తే అంటే డిమాండ్ అండ్ సప్లై కదా. ఈ డాన్సులు వాళ్ళకే వాళ్ళని అమ్మాయి సినిమాలో హీరోయిన్ గా పనిచేద్దామని వచ్చింది,
ఆమెతో ఒక ఎవరో వేపించారు డాన్స్, కంటిన్యూ అయిపోయింది స్మిత ఎండింగ్ సిల్క్ స్మిత. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రీ కోరుకుంది ఈ ఆడవాళ్ళని, వీళ్ళ శరీర భాగాలని, వీళ్ళ హోయలు లేదా వీళ్ళ శృంగార అప్పీలు, డాన్సులు, ఆ రకంగా మగవాళ్ళలో ఉన్న బలహీనతనో లేదా వాళ్ళలో ఉన్న డిజైర్స్ నో ఫుల్ఫిల్ చేయడానికి ఈ ఆడవాళ్ళని సృష్టించారు లేదా వాళ్ళని చిత్రీకరించారు. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకప్పుడు ప్రత్యేకమైన డాన్సర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు హీరోయిన్లని ఆ పని చేయిస్తున్నారు. హీరోయిన్లతో కూడా ఐటమ్ సాంగ్స్ చేయిస్తున్నారు. అంటే ఇది ఎవరి కోరిక కోసము, ఎవరి కోసం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఎవరు చూపిస్తున్నారు అని, ఎవరు కోరుకుంటున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరు చూపిస్తున్నారు అంటే ఇక్కడ మనకి ఆడవాళ్ళ పాత్ర చాలా తక్కువ కనిపిస్తుంది. వాళ్ళు చివరిలో ఉంటారు, కానీ ముందంతా ఎవరి కోసం అంటే మగవాళ్ళని ఆనందం, వాళ్ళకి ఆ ప్లెజర్ ఇవ్వడానికి. అంటే ఇంత అర్థమైనాక ఇంకా మనం మాట్లాడుతున్నామంటే ఏ పేట్రియార్కల్ వాల్యూ సిస్టమ్ ఇవన్నీ కూడా చేపిస్తుంది మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ చాలా క్లియర్ అండి, ఆడవాళ్ళ శరీరాలని లైంగిక వస్తువులుగానే చూడడానికి అలవాటు పడ్డాం. కేవలం వాళ్ళంటే సెక్స్ ఆబ్జెక్ట్స్ అంతే. జయమాలి, జ్యోతిలక్ష్మి హలం కావచ్చు, ఇప్పుడున్న మన హీరోయిన్లు కావచ్చు, వాళ్ళ శరీరాలని ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళ బాడీ పార్ట్స్ చూపించాలి అంతే. అంటే సమాజం ఇప్పుడు ప్రపంచం అంతా అదే జరుగుతుంది. ఇందాక ఒక బుక్ పేరు చెప్పా, ప్రపంచం అంతా విమెన్ బాడీస్ మీద ఎట్లా నడుస్తుంది ఆ బుక్కే రాశారు వాళ్ళు. అంటే స్త్రీల శరీరాల చుట్టూ జరిగే వ్యాపారం, అది సినిమాలో అయినా, ఓటీటీలో అయినా, మన బుల్లితెర మీద అయినా, రకరకాల టీవీ షోలు అయినా, అంటే ఎవరు కూడా వాళ్ళు మేము ఇవే చేస్తామని రారండి. కానీ అవి చేయడానికి సిద్ధపడితేనే వాళ్ళకి అక్కడ ఎగ్జిస్టెన్స్, వాళ్ళకి ఆ డిమాండ్ ఉంటుంది, వాళ్ళకి ఆ పర్ఫార్మెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఆ పాత్రలు ఉంటాయి. ఇది వాస్తవం. లేకపోతే ప్రపంచంలో ఎక్కడా లేని పాటలు మన దాంట్లో ఉంటాయి. అవి పాట అనగానే సిమ్లాకి పోవడమో, లేకపోతే అదేంటి స్విట్జర్లాండ్ పోవడమో, ఎక్కడికో పోతారు. ఎందుకు చేస్తారండి అవి? అంటే ఇవన్నీ కూడా ఎన్కాష్ చేసుకోవడానికే కదా, కాసుల పంటలు పండించుకోవడానికే కదా. సో దానికోసం సృష్టించినటువంటి ఆ బట్టల్ని తెచ్చి బయట కూడా వేసుకున్నారంటే వాళ్ళ ఈ బట్టల కల్చరు, వాళ్ళ ఇవాళ మన దగ్గర ఉన్న పబ్బుల దగ్గరికి వెళ్ళి కెమెరా పెట్టండి, ఏం బట్టలు వేసుకుంటారు? రాలేదా బయటికి? మరి నువ్వు పబ్బ గురించి ఎందుకు మాట్లాడో, పబ్బులు ఎత్తేయాలని ఎందుకు మాట్లాడో? ఈ దేశ సంస్కృతిని మాట్లాడే కరాటే కళ్యాణ్ నుంచి లేకపోతే ఇంత ఛాందస భావాలు మాట్లాడుతున్న సంధ్యారెడ్డి వరకు ఈ దేశంలో పబ్బులే మాకు అవసరం లేదు, మొత్తం హైదరాబాద్ లో ఉన్న పబ్బులు ఎత్తేమని ఎందుకు మాట్లాడరు? ఈ బట్టలే కదా వేసుకొచ్చేది అక్కడ. అంటే ఎవ్వరికి కూడా మీరు గుర్తు పెట్టుకోండి, టార్గెట్ నడుస్తుంది అంటారా మేడం? టార్గెట్ అనేది దాన్ని ఎట్లా చూడాలి? ఫస్ట్ ఈయన నోరు బారేసుకున్నాడు, మీడియాకి ఒక దొరికింది కంటెంట్, దాన్ని పట్టుకుని ఏదో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడింది కరెక్టా తప్ప అని నడపడం మొదలెట్టారు. దానిలో ఒక అమ్మాయి రియాక్ట్ అయింది అనుకోకుండా. ఆమె ఇండస్ట్రీకి చెందిన అమ్మాయో లేదా ఆర్టిస్ట్, బుల్లితెర మీద ఉన్న అమ్మాయి, రకరకాల టాలెంట్స్ ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి రియాక్ట్ అయింది, ఆమె కొంచెం బోల్డ్ గా మాట్లాడింది. సమాజం పట్ల అవగాహన ఉందంటారా? ఉందా లేదా అనేది నేను చెప్పదలుచుకోలేదండి. ఎందుకంటే సామాజిక సమాజం పట్ల అవగాహన మీడియాలో 99% లేదు. ఆమెనే ఇవాళ ఈ మీడియా ఛానల్ చూపిస్తున్న వాళ్ళందరికి ఉందా అవగాహన? చెప్పండి, ఉందా? ప్రజల సమస్యలు చూపిస్తున్నారా? అసలైన కష్టాలు చూపిస్తున్నారా? ఈ దేశంలో 90,000 ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు, ఎవడన్నా చూపించిండా? 88 ప్రభుత్వ పాఠశాలలు మిడ్ డే మీల్స్ ఎత్తేసారు. మన తెలంగాణలో 1600 స్కూళ్లు బంద్ చేసినారు, ఎవడన్నా నడిపిండే చెత్త? మొన్న గ్లోబల్ సమ్మిట్ మీద 5.85 lakhs crores 5.85 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అని అన్నారు. అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఏ కంపెనీలు పెడుతున్నారు? అవి ఎవరు ఉపయోగపడుతుంది? ఎవరు భూమి కోల్పోతారు? ఎవరు ఎన్ని పని దినాలు కోల్పోతారు? అంటే అవి ప్రజలకు సంబంధించిన కంటెంట్ కాదా? ఒక్కడన్నా చర్చించండి. ఆ గ్లోబల్ సమ్మిట్ ఆహా ఓహో అన్నారు, ఆ సందర్భంగా జరిగిన డెకరేషన్లను చూపించారు, కానీ ఒక్కళ్ళైనా కంటెంట్ మీద చర్చించారు. నేను ఆర్టికల్ రాశాను, గ్లోబల్ సమ్మిట్ పాలకులకు ప్రయోజనాలు, ప్రజలకు నష్టం అని నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను దాని మీద. దాన్ని స్టడీ చేస్తున్నప్పుడు గుండె పగిలిపోయింది నాకు. వామ్మో, ఎన్ని భూములు పోతాయి, ఎంత పని దినాలు పోతాయి. ఇది డెవలప్మెంట్ కాదు, డెవలప్మెంట్ కొద్ది మందికి, గుప్పెడు మందికి. దాంట్లో అగ్రిమెంట్స్ MOUలు అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి జూ
ఎప్పటి నుంచో ఉంది. జూ ఆ జూ తీసుకుపోయి ఆ జూ ఎక్కడికో షిఫ్ట్ చేస్తారు. ఇవన్నీ మాట్లాడాల్సిన బాధ్యత లేదా? ప్రజలకు సంబంధించింది కదా. ఈ నగరానికి చెందిన జూతో ఎవరికి ఏమి ఎమోషనల్ బాండింగ్ లేదు. మరి ఎవరికి అంటే ఎమోషనల్ గా మనకి మన మ్యూజియం అంటే మన జూ అంటే ఉండదా? కనీసం అదన్నా చర్చించారా ఎవరైనా? వాంతారా అనే రిలయన్స్ సంబంధించిన కంపెనీ లేదా అంబానీ కొడుకుకు సంబంధించిన కంపెనీ ఇస్తున్నారు అంటే దాని మీద ఎవరైనా ఒక్కళ్ళన్నా మాట్లాడారా? ఉదాహరణకి నేను ఇవన్నీ చెప్తున్నా అండి. కాబట్టి ఆయన ఏదో మాట్లాడాడు, తన అభిప్రాయం చెప్పుకున్నాడు శివాజీ. అక్కడ ఆడపిల్లల్ని ఆయన వాళ్ళనే బాధ్యులు చేశాడు. అంటే మన సమాజంలో ఒక భావధార ఉంది, అంటే ఒక ఆలోచన విధానం ఉంది, ఒక ఐడియాలజీ ఉంది. ఏంటంటే అత్యాచారం జరిగితే, ఇప్పుడు నిర్భయ హంతకులు అత్యాచారం జరిగితే 9 గంటలకి అమ్మ బస్ స్టాప్ లో నిలబడింది, అందుకని మేము రేప్ చేసి చంపేశాం అని ఇద్దరు, ముఖేష్ సింగ్ ఇంకొక శర్మ, రాకేష్ శర్మ అనే ఇద్దరు సుప్రీంకోర్టు అడ్వకేట్ల మధ్య నిలబడి ఆ హంతకులు వెనక సుప్రీంకోర్టు బ్యాక్ డ్రాప్ కనపడుతుండగా మాట్లాడారు. 9 గంటలకి నిలబడింది కాబట్టి మేము ఆడది 9ంటికి నిలబడితే రేప్ చేసి చంపేశామని చెప్పగలిగేటువంటి దేశంలో సిగ్గుపడ్డం ఎవరికన్నా చేతనైందా ఇప్పటి వరకు? ఇద్దరు అడ్వకేట్లు నల్ల కోట్లు వేసుకుని సుప్రీంకోర్టు బ్యాక్గ్రౌండ్ గా ఆ హంతకులు ఆ మాట చెప్తే దాన్ని డిఫెండ్ చేసి ఆ శర్మ అనే అతను ఏమంటాడంటే, అవును నా కూతురు కనుక 9ంటికి ఇప్పుడు ఆ నిర్భయ లైఫ్ ఆఫ్ పై అనే ఒక సినిమా చూసారు, చాలా గొప్ప సినిమా. చూసి 9ంటికి బస్ స్టాప్ లో నిలబడింది. ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్ తో నిలబడింది కాబట్టి చంపేశామన్నారు వీళ్ళు రేపులు చేసి. ఎంత అన్యాయం అండి. దానికి ఏమంటే, నా కూతురే కనుక 9ంటికి బస్ స్టాప్ లో నిలబడితే నా ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి కెరోసిన్ పోసి సజీవ దహనం, పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేవాడిని అని వీళ్ళని డిఫెండ్ చేసిన లాయర్ మాట్లాడాడు. దానికి సిగ్గుపడడం ఎవరికైనా తెలుసా ఈ దేశంలో? 9ంటికి నేను ట్రైన్ లో వస్తుంటే 10ంటికి వచ్చే ట్రైన్ 12ంటికి వస్తుందండి, నేను రావద్దా నా ఇంటికి? అంటే 9ంటికి వాళ్ళ కాల్ సెంటర్స్ లో జాబులు చేసేవాళ్ళు, మాల్స్ లో, సూపర్ బజార్లలో పనిచేసే పిల్లలు వాళ్ళు ప్యాంటు చొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చేయాల్సిన స్థితిలో వాళ్ళు 9కి 10కి బస్ స్టాపుల్లో ఉంటే చేసేయచ్చా? వీళ్ళు సాంప్రదాయ దుస్తులు వేసుకోలేదు, వీళ్ళు 9ంటికి బయట నిలబడ్డారు కాబట్టి ఏమైనా చేయొచ్చా? ఇదే మాట్లాడుతున్నారు. ఏ టైంలో నిలబడ్డది, ఎక్కడ నిలబడ్డది, ఎందుకు నిలబడ్డది, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బాధితుల్ని బాధ్యుల్ని చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు జరిగిన రేపుల మీద చర్చలు ఏంటో తెలుసా అండి? బట్టలు. కానీ వాస్తవం ఏంటి అంటే, బట్టల కారణంగా రేపు గురైన అమ్మాయి లేదు అసలు దేశంలో. ఆమె బట్టలు వేసుకుంది కాబట్టి రేపు గురైందనే ఒక్క ఘటన కూడా లేదు. రేప్ విక్టిమ్స్ బట్టల్ని ఒక ఆమె బెంగళూరులో డిస్ప్లే చేసింది. అందులో ఒక అమ్మాయి ప్యాంట్ చొక్కా వేసుకుంది, కానీ మిగతా అందరు సాంప్రదాయ దుస్తులు వేసుకుంది. మగవాళ్ళ చూపు ఆ విధంగా ఉందంటారు. మగవాళ్ళ ఆలోచన, ప్రధానంగా ఆలోచన అంటే బయట ఎక్కడ కనపడినా, హెల్ప్లెస్ గా కనపడినా, అమాయకంగా కనపడినా, ఒంటరిగా కనపడినా, అందంగా కనపడినా, ఆయనకి గనక అవకాశం ఉంటే అది నా చాయిస్ అనుకుంటున్నారు, కానీ నాకు హక్కు లేదు, నేను ఆమె మీద పడి ఆమె అత్యాచారం చేసే హక్కు లేదు అనేది ఆ స్పృహ లేదు మనకి. ఆ స్పృహను ఇవ్వడంలో మనం ఫెయిల్ అయ్యాం. దానికి ఒకటే కౌంటర్. ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అదే శివాజీ చెప్పచ్చు, అమ్మాయిలు ఎక్కడన్నా ఉండని, ఎట్లన్నా ఉండని, అందంగా ఉండని, లేకపోని, ఏ బట్టలన్నా వేసుకొని, ఒంటరిగా ఉండని, నిస్సహాయంగా ఉండని, హెల్ప్లెస్ గా ఉండని, ఆమె ఒంటి మీద చెయ్యి వేయొద్దు అని చెప్తే ఎంత బాగుంటుంది. మగవాళ్ళు ఆమె అంగీకారం లేకుండా ఒంటి మీద చెయ్యొద్దు అంటున్నారు. మ్యూచువల్ కన్సెంట్ తోటి ఏదైనా జరిగినది వేరు విషయం అండి. మ్యూచువల్ కన్సెంట్ అంతే. కాబట్టి కన్సెంట్ చిన్న పదం అండి. గురి శిక్షలు కూడా వద్దు. దిశ ఎన్కౌంటర్ లో చంపితే వాళ్ళ కోసం మేమే కదా ఫైట్ చేస్తున్నాము. కాబట్టి నేనేమంటున్నా అంటే, డోంట్ టచ్ హర్ వితౌట్ కన్సెంట్. అది ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ దేశం. అదే ప్రపంచ దేశాల్లో ఏ బట్టలు వేసుకున్న వాళ్ళకి రక్షణ కల్పించే కాన్సెప్ట్. ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ బట్టలు మీరు ఏ దేశం కన్నా వెళ్ళండి, ఈ బట్టలు వేసుకుని తిరిగే వాళ్ళు కనపడతారు, ఎక్కువ కనిపిస్తారు. ట్రైన్లలో, బస్సుల్లో మన దగ్గర కనిపారు. నేను చాలాసార్లు మెట్రో ట్రైన్లలో వెళ్ళినప్పుడు ఈ బట్టలతో కనపడరు. కానీ నేను న్యూయార్క్ టు న్యూ జెర్సీ నేను మెట్రోలో వచ్చినప్పుడు ఈ బట్టలతో చాలా మందిని చూశాను. ప్యారిస్ లో చూశాను. అంటే నిజంగా అది వాళ్ళకి అలవాటు అయిపోయినాయి. కానీ అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఏ బట్టలన్నీ వేసుకో, డోంట్ టచ్ హర్ వితౌట్ కన్సెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.